రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయమన్నారంటే మనకి ఫస్ట్ మనకి ఏముండాలంటే పైన ఒక మెనూ ఉండాలన్నమాట. అలా వైట్ చూసర్స్ అని ఒక పైన ఏదో ఒక సెక్షన్ ఉంది. దాని కింద ఏముంది అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఐటమ్కి సంబంధించిన ఒక బ్యానర్ అనేది ఉంది. గెట్ డెలీషియస్ ఫుడ్ ఎనీ టైమ్ అని కొన్ని బటన్స్ ఉన్నాయి అనమాట. దాని తర్వాత వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉండాలంటే వై చూసర్స్, ఎందుకు మనం ఆ రెస్టారెంట్ని చూస్ చేసుకోవాలని కొంత డిస్క్రిప్షన్తో ఒక పేజ్ అనేది ఉంది. దాని తర్వాత ఏముందంటే ఎక్స్ప్లోర్ మెనూ, అంటే ఆ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ అవుతాయో ఆ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన మొత్తం కూడా తర్వాత సెషన్లో ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి అంటే డిలీషియస్ ఫ్రూట్స్, అంటే ఫ్రెష్, అంటే ఆర్గానిక్, అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఐటమ్స్ని మనం ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లో ఏ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ వాడతారా, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వాడతారా, చాలా హెల్దీగా ఉంటాయని చెప్పి ఒక చిన్న ప్రికాషన్ అనేది ఉండాలి. తర్వాత ఏముండాలంటే దాని కింద వాళ్ళ యొక్క వెబ్సైట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు డిస్కౌంట్స్, పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్కి సంబంధించిన సెక్షన్ అనేది మనం క్రియేట్ చేయాలి. అలానే తర్వాత మనం ఏం చేయాలి అంటే గిఫ్ట్ ఐటమ్స్, అంటే అక్కడ కనుక కస్టమర్ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఒక గిఫ్ట్ కూపన్కి సంబంధించిన ఒక కాలం అనేది సెట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఫాలోవర్స్ సెక్షన్, అంటే సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ని లైక్ చేయడానికి సపరేట్ ఛానల్స్ అనేది ఇస్తాం కదా, ఆ ఫాలోవర్స్ అనే సెక్షన్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఏం చేశానంటే ఒక ఫోటర్ సెక్షన్ని క్రియేట్ చేశాను. అంటే ఏంటిది, ఈ రెస్టారెంట్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది డెవలప్ చేద్దాం అనేసి టోటల్గా నేను డెవలప్ చేద్దాం అనుకున్న ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు మీకు చూపించిన పీపీటీ ఎలా అయితే ఉందో ఈ పీపీటీకి తగ్గట్టు వాళ్ళ యొక్క వెబ్సైట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అనుకున్నామంటే బిల్డ్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఇది మనం ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఫండమెంటల్స్ అన్నిటిని యూజ్ చేసేసి ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది మనం బిల్డ్ చేద్దాం అనేసి లాస్ట్ వీక్లో మనం స్టార్ట్ చేసామన్నమాట. ఇది మన యొక్క థీమ్ అనమాట. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను అనమాట. ఏం చెప్పాను, ఎవరైనా సరే ఒక మంచి ప్రోగ్రామర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే మనందరం తెలుసు కదా, ఆల్రెడీ మంచి ప్రోగ్రామర్స్గా చాలా రోజుల నుండి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక ప్రోగ్రామర్కి ఉండాల్సిన ఫండమెంటల్ థింగ్స్ ఏంటిది, దేనినైనా సరే చూడంగానే ప్రతిదాన్ని ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్, అంటే అక్కడ ఉన్న మొత్తాన్ని ఏదైనా ఒక డెవలప్మెంట్కి వచ్చిన ఒక థింగ్ని చూడంగానే ఆ మొత్తాన్ని ఏం చేయాలి, బ్రేక్ డౌన్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే భాగాలుగా విడగొట్టుకొని ఒక భాగాన్ని డెవలప్ చేసిన తర్వాత మరొక భాగం మీద మనం ఫోకస్ అనేది చేయాలి. అలా చేయడం ద్వారా ఏమైందంటే ఎంటైర్ ద వెబ్సైట్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా చాలా యాక్సలరేటెడ్గా కంప్లీట్ చేయొచ్చు. అందుకోసం నేనేం చేశానంటే నా రెస్టారెంట్కి సంబంధించిన వెబ్ పేజ్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే డిఫరెంట్ బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ లేఅవుట్స్గా నేనేం చేశానంటే స్ప్లిట్ చేసుకున్నాను. అంటే అక్కడ ఉన్న మొత్తాన్ని కూడా చేశానంటే చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ డౌన్ చేసుకున్నాను. దానిలో ఫస్ట్ మీకు కనుక చూసారనుకో ఆ పైన టాప్ సెక్షన్లో కనపడుతున్న దాన్ని ఏమంటారంటే నావిగేషన్ సెక్షన్ అని పిలుస్తారు. అంటే నావిగేషన్ అనేది సెట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏముందంటే ఆ రెస్టారెంట్కి సంబంధించి ఒక బౌల్ ఉండి దాని మీద టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బౌల్తో కూడిన దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో బ్యానర్ సెక్షన్ అని ట్రీట్ చేస్తారు. అంటే బ్యానర్ సెక్షన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత వై చూజర్స్ అని, ఎందుకు మనం ఈ రెస్టారెంట్ని చూజ్ చేసుకోవాలని ఒక కాలం ఉంది కదా, ఈ కాలం మొత్తాన్ని కూడా ఒక సెక్షన్గా తీసుకొని దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఎక్స్ప్లోర్ మెనూ, అంటే వాళ్ళ రెస్టారెంట్లో సంబంధించిన మెనూ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆ మెనూ ఐటమ్స్ అన్నిటిని ఒకసారి డెవలప్ చేద్దాం అనుకున్నాను. దాన్ని ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ అని తీసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేసేసానంటే ఇక్కడ హెల్దీ ఫుడ్, అంటే మనం ఈ ఆర్గనైజేషన్ ఈ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ని చూస్ చేసుకోవడం ద్వారా ఏమైంది, మన హెల్త్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని న్యాచురల్గా తయారు చేస్తారని చెప్పాను కదా, అంటే హెల్దీ ఫుడ్కి సంబంధించిన ఒక సెక్షన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ పేమెంట్స్ చేయడానికి ఉంది కదా ఒక సెక్షన్, ఆ పేమెంట్స్కి సంబంధించిన సెక్షన్ని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే కస్టమర్కి సంబంధించిన ఒక సెక్షన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఫాలోవర్స్ సెక్షన్, అంటే సోషల్ మీడియాకి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒకసారి డెవలప్ చేద్దాం అనుకున్నాను.
ఆఫ్టర్ దట్ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఫూటర్ సెక్షన్. ఫూటర్ సెక్షన్ అంటే ఏంది, ఆ వెబ్ పేజ్ యొక్క బోటమ్ పాయింట్లో కనుక వెళ్ళి చూసామనుకో ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఎలా డెవలప్ చేస్తాం అనేది మన యొక్క రెస్పాన్సివ్ వెబ్సైట్ని ఓన్గా మనం బిల్డ్ చేద్దాం అనేసి మనం ఎజెండాగా ఫిక్స్ చేసుకున్నాం. వీటన్నిటిని చేయడానికి 1 by 1 అనేది మనం చేసుకుంటా వెళ్ళాం. వాటిలో ఫస్ట్ మనం ఏం చేసేసాము, మన దగ్గర ఉన్న లాస్ట్ వీక్లో మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న మన యొక్క ఓన్ రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి మనం ఏం చేసామంటే ఆ వెబ్సైట్ యొక్క టాప్ పొజిషన్ కనుక మనం చెక్ చేసామనుకో అక్కడ ఏముందంటే ఒక నావిగేషన్కి సంబంధించిన ఒక సెక్షన్ ఉంది, తర్వాత బ్యానర్కి సంబంధించిన సెక్షన్ ఉంది. అంటే మనం ప్రతిరోజు సెక్షన్లో ఏం చేస్తాము, ఏవైనా 2 కంటెంట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాం కదా, అలానే మనం ఏం చేసామంటే ఫస్ట్ నావిగేషన్ సెక్షన్ని అలానే బ్యానర్ అనే సెక్షన్ని ఏం చేద్దాం అనుకున్నాను అంటే డెవలప్ చేయడం మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఈ రెండింటిని ఎలా డెవలప్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇలా డెవలప్ చేయాలి అంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నావిగేషన్, ఒక వెబ్సైట్కి నావిగేషన్ బార్ని సెట్ చేద్దాం. నావిగేషన్ బార్ అనగానే మనం ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఏంటిది అంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఓపెన్ చేశాను. ఏదైనా ఒక వెబ్ పేజీ కనుక ఓపెన్ చేసానుకో ఆ వెబ్ పేజీ కనుక చూస్తే టాప్ లెఫ్ట్ కార్నర్లో కానీ రైట్ కార్నర్లో కానీ ఏముంటుందంటే ఒక 3 గీతలతో కూడిన ఒక బటన్ అనేది ఉంది. దీనిని ఏమంటారంటే హ్యాంబర్గర్ ఐకాన్ అంటారు. అంటే ఏ వెబ్సైట్కైనా సరే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల కనుక చూసామనుకో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయగానే సేమ్ డాక్యుమెంటేషన్లోనే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం, లేదా అనదర్ రిసోర్సెస్లో కానీ ఆ కంటెంట్కి సంబంధించిన పేజీ ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా నావిగేషన్ మెనూ అని పిలుస్తారు. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ టైప్ ఆఫ్ నావిగేషన్ బార్ని సెట్ చేద్దామని అనుకున్నాను. అలా సెట్ చేయాలంటే మనందరికీ తెలుసు, ఏం తెలుసు, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మనం ఏం చేసామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మనం ఏం చేసామంటే ఇక్కడ బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చేసేసి హెడ్ అనే కంటెంట్ ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే కంటెంట్ లోపల ఏం చేశానంటే కోడ్ మొత్తాన్ని కూడా లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసాను, దెర్ ఈస్ నో చేంజ్. ఎందుకు చేశాను నేను, మన దగ్గర ఏం చేశానంటే బూట్స్ట్రాప్ను మొత్తాన్ని కూడా ఏం చేశానంటే లోడ్ చేయడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఏం డౌట్ లేదు కదా. ఓకే డన్. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. ఏం చేద్దాం అనుకున్నాను, మన వెబ్సైట్కి ఏం చేద్దాం అనుకున్నాను, నావిగేషన్ అనే కాలాన్ని సెట్ చేద్దాం అనుకున్నాను. నావిగేషన్ అనే కాలాన్ని సెట్ చేయాలంటే ఏం చేయాలి, నావిగేషన్ అనే కాలాన్ని సెట్ చేయాలంటే ఏం చేయాలి వసంత? నావిగేషన్ అనేది సెట్ చేయాలి అంటే మనం 2 రకాలుగా చేయవచ్చు అన్నమాట. ఏం చేయవచ్చు అంటే ఓన్గా అయినా సరే మనం డెవలప్ చేయొచ్చు, లేదా బూట్స్ట్రాప్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్ స్నిప్పెట్ కాబట్టి బూట్స్ట్రాప్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన కోడ్ స్నిప్పెట్ని యూజ్ చేసుకొని అయినా సరే చేయొచ్చు. మనం సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఎంత ఫాస్ట్గా మనం టాస్క్ కంప్లీట్ చేస్తామో అంత ఫాస్ట్గా వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతాయి కదా. మనం ఎంత పని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే కంపెనీ వాడికి అంత యూజ్ అనమాట. అందుకోసం మనం కనుక ఓన్గా డెవలప్ చేయాలనుకో చాలా టైం టేకన్ అయింది కాబట్టి అందుకోసం ఏం చేసామంటే ప్రీ డిఫైన్డ్ కోడ్ స్నిప్పెట్స్ ఎక్కడన్నా ఉన్నాయి అనుకో వాటిని కాపీ చేసుకొని రీయూజబిలిటీ అనేది మనం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ బూట్స్ట్రాప్ అనేది వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే రీయూజబిలిటీని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకోసం మనం రీయూజబిలిటీ చేయాలి అంటే ఏం చేశానంటే దానికోసం ఓన్గా డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కాబట్టి ఆ రీయూజబిలిటీ ద్వారా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయింది కాబట్టి అలా రీయూజబుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళేసి getbootstrap.com అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, మనం వర్షన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆ వెబ్ పేజీలో వర్షన్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ వెబ్ పేజీలో టాప్ రైట్ కార్నర్లోకి వెళ్తే V53 అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలాన్ని క్లిక్ చేసేసి దాంట్లోనే కిందకి డ్రాగ్ చేసుకుంటూ వస్తే
ఆల్ వర్షన్స్ అని ఒక కంటెంట్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్కి సంబంధించిన మెనూ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో మనం ఏం చేయాలి అంటే 4.5 అనే నెంబర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వర్షన్ని మనం ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసామనుకో మన వెబ్సైట్ మొత్తం కూడా దేంట్లోకి వెళ్తుందంటే 4.5 అనే వర్షన్ లోపలికి వెళ్తాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఈ బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో కనుక వెళ్తే మనకు కొన్ని మెనూ ఐటమ్స్ అనేవి కనపడతా ఉంటాయి. ఆ ఐటమ్స్లో మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ అనే కాలం ఎక్కడైతే ఉందో ఈ కాంపోనెంట్ కాలాన్ని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే కనుక చూస్తే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో మనం ఏం చేయాలంటే నావ్ బార్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ నావ్ బార్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ రైట్ సైడ్ కనుక మనం వచ్చి చూసేసామనుకో మనకి ఏముంటుందంటే డిఫరెంట్ ఆప్షన్స్తో కూడిన కంటెంట్ అనేది కనపడుతుంది. దాంట్లో సపోర్టెడ్ కంటెంట్ అని, తర్వాత ఇంకోటి ఏముంటుందంటే బ్రాండ్ అని, బూట్స్ట్రాప్ అని, నావ్ అని, నావ్ బార్కి సంబంధించిన ఒక కాలం ఉంటుంది. ఆ నావ్ బార్కి సంబంధించిన కాలం ఎక్కడైతే వచ్చిందో ఆ నావ్ బార్కి సంబంధించిన కోడ్ అంతా కూడా కింద రాసి ఉందన్నమాట. ఈ కోడ్ మొత్తం మనం ఓన్గా డెవలప్ చేయకుండా బూట్స్ట్రాప్ వాళ్ళే రెడీ చేసి పెట్టారు కాబట్టి ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేసుకున్నా అంటే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేస్తున్నాను అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి ఈ బాడీ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ బాడీ అనే భాగాన్ని యువర్ కోడ్ గోస్ హియర్ అనే వార్డ్ ఎక్కడైతే ఉందో ఆ వార్డు మొత్తాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మన కోడ్ మొత్తాన్ని ఏం చేశానంటే లోడ్ చేసుకున్నాను. లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఉన్న లైన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా సెట్ చేద్దాం అనుకున్నాను. సెట్ చేసేసాను, ఇండెంటేషన్ చేసేసుకొని తర్వాత ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు చూస్తే నాకు ఏమైందో చూడు, అంటే నా వెబ్సైట్కి ఏమొచ్చింది, ఒక నావిగేషన్కి సంబంధించిన ఒక బార్ అనేది ఓపెన్ అయింది. నావిగేషన్ బార్ అంటే ఏం చెప్పాను, 3 గీతలతో ఒక కాలం ఉంది కదా, ఒక బాక్స్. ఈ బాక్స్ని ఏమంటారో చెప్పాను, హ్యాంబర్గర్ ఐకాన్ అని పిలుస్తారు. అంటే మనకేమొచ్చింది, ఒక హ్యాంబర్గర్ ఐకాన్ అనేది క్రియేట్ అయింది. ఈ హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమైందో చూడు, దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయింది. మళ్ళీ హ్యాంబర్గర్ ఐకాన్ క్లిక్ చేసాను అనుకో మినిమైజ్ అయింది. క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్. అంటే నేనేం చేశానంటే ఇలా నీట్గా ఏం చేశానంటే మన యొక్క వెబ్ పేజీకి సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఏమన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే, థ్యాంక్ యూ. దాని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ పార్ట్ ఏంటిది అంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది కదా, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల నేనేం చేశానంటే మనకి కావాల్సిన మల్టిపుల్ ఆప్షన్స్ని మనకు కావాల్సిన ఆప్షన్స్ని క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది చెప్పాను అనమాట. అంటే ఒకసారి టాస్క్ చూద్దాం. మనకు కావాల్సిన మెనూ ఏంటిది, ఈ హ్యాంబర్గర్ ఐకాన్లో కానీ చూస్తే హోమ్ అని, ఫీచర్ అని, ప్రైజింగ్ అని, డిజేబుల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. నాకు అవన్నీ కాకుండా ఏం కావాలంటే వై చూజర్స్ అని, ఎక్స్ప్లోర్ మెనూ అని, డెలివరీ అండ్ పేమెంట్ అని, ఫాలోవర్స్ అనే సెక్షన్ కావాలి. ఇవన్నీ నాకు ఐటమ్స్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఏం చేయాలంటే ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల కనుక క్లిక్ చేస్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో అన్నీ రెస్పాండ్ అవుతున్నాయి. లాస్ట్ ఆప్షన్ చూడు, డిజేబుల్డ్ అనే ఆప్షన్, అది రెస్పాండ్ అవ్వదు అనమాట. అది యూజ్లెస్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల యూజ్లెస్గా ఉన్న కాలాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న నావ్ బార్కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో కనుక చూసామనుకో 2 కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. టాప్ సెక్షన్లో ఒక యాంకర్ ఎలిమెంట్ ఉన్న కంటెంట్ ఉంది. తర్వాత కింద కనుక చూస్తే మరొక యాంకర్ ఎలిమెంట్తో కూడుకున్న ఒక ఫూటర్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫూటర్ సెక్షన్లో మనం హ్యాంబర్గర్ ఐకాన్ ఇన్సైడ్లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ బాటమ్ సెక్షన్లో ఉన్న కంటెంట్లో మనం చేంజెస్ చేయాలి. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే దీనిలో డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఎటు వర్కింగ్లో లేదు కాబట్టి ఆ డిజేబుల్డ్ అనే కంటెంట్ ఉన్న లైన్ యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ మొత్తాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసేసాను. తర్వాత ఏం చేశానంటే ఒకసారి చూద్దాం. మన దగ్గరికి వెళ్ళి చూస్తే చూడు, హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఎన్ని ఉండాలి, 1 2 3 4 ఐటమ్స్ ఉండాలి.
అంటే ఆల్రెడీ మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్లేయర్ ఆన్ చేసేసి. ఎన్ని ఉన్నాయంటే ఈ హ్యాంబర్గర్ మెనూ లోపల 3 ఐటమ్సే ఉన్నాయి. బట్ నాకెన్ని కావాలి? 4 ఐటమ్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఏదో ఒక యాంకర్ ఎలిమెంట్ని ఏం చేశానంటే కాపీ చేసేసుకొని ఫర్దర్ సక్సెసివ్ లైన్లో నేనేం చేశానంటే యాడ్ చేసేసాను. యాడ్ చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు కనుక మనం చూసామంటే ఏమైనాయో చూడు, 4 లైన్స్ అనేవి నాకు ఫామ్ అయినాయి, 4 ఐటమ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు కావాల్సిన నేమింగ్ అనేది ఇవ్వాలి అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో, ఈ యాంకర్ ఎలిమెంట్స్లో కాంటెంట్ అనే పొజిషన్ ఉంది కదా, కాంటెంట్ అంటే ఒక టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్లోకి వెళ్ళేసి మనకి కావాల్సిన టెక్స్ట్ ఉందో లేదో చూసుకొని, లేకపోతే అక్కడ ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని యాడ్ చేసుకున్నాం అనుకో, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇలా రీప్లేస్ చేయొచ్చు అన్నమాట. అందుకని నేనేం చేశానంటే ఇక్కడ 4 కంటెంట్స్ కాబట్టి హోమ్ అనేది నాకు అవసరం లేదు కాబట్టి ఈ హోమ్ దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి వై చూస్ అజ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టేసాను. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడ ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్ చూస్తే చూడు, వై చూస్ అజ్ ఉంది. ఇందాకేముంది? హోమ్ ఉంది. అంటే రీప్లేస్ అనేది ఇలా చేయొచ్చు అని నాకు అర్థమైంది. అందుకని రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ని కూడా నేనేం చేశానంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని తీసేసి టెక్స్ట్ని నాకు కావాల్సిన టెక్స్ట్ని పెట్టేశాను. సెకండ్ది ఏంది? ఎక్స్ప్లోర్ మెనూ. ఓకే, తర్వాత ఏముండాలి? ప్రైజింగ్ అనే కంటెంట్ కాకుండా నాకేముండాలి అక్కడ? ప్రైజింగ్ కాకుండా ఏముండాలి? పేమెంట్ అండ్ డెలివరీ అండ్ పేమెంట్ కదా, సారీ, డెలివరీ అండ్ పేమెంట్ అని సెక్షన్ పెట్టేశాను. ఆ తర్వాత లాస్ట్ సెక్షన్లో ఏముండాలి? ఫాలో అజ్ అని ఉండాలి. ఫాలో అజ్ అనే సెక్షన్ని ప్లేస్ చేశాను. తర్వాత ప్లే అరౌండ్ చేసి చూశాను. ఈ హ్యాంబర్గర్ ఐకాన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి చూస్తే చూడు, నాకు కావాల్సిన మెనూ అనేది నాకు ఓపెన్ అయిపోయింది. ఇలా నేనేం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే హ్యాంబర్గర్ ఐకాన్ లోపల మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని ఎలా రీప్లేస్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మనకి అర్థమైపోయింది. ఈ సెషన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయో కొంచెం ఫాస్ట్గా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ పార్ట్ అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది? ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న నావ్ లింక్స్ అనే ఉంది కదా టెక్స్ట్, ఈ నావ్ లింక్స్ అనే దానికి నేనేం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. స్టైలింగ్ అంటే ఏంటి? కలర్ అనేది ఇవ్వడం. అంటే అక్కడ ఆల్రెడీ మనం చూసామనుకో, ఈ హ్యాంబర్గర్ ఐకాన్ లోపల చూడు ఎలా ఉందో టెక్స్ట్ అంతా ఎలా ఉంది? గ్రే కలర్లో ఉంది. నాకు గ్రే కలర్లో కాకుండా వేరే ఒక కలర్లో టెక్స్ట్ కావాలి అనుకున్నాను. అలా టెక్స్ట్ కావాలి అంటే ఏం చేస్తాము ఒకసారి చూద్దాము. నాకు ఇక్కడ వై చూజర్స్ అనే ఉంది చూడు, వై చూజర్స్ అని ఉంది. ఇదంతా నాకు రెడ్ కలర్లో కావాలి. రెడ్ కలర్లో కావాలి అంటే ఏం చేస్తాము? ఇది టెక్స్ట్కి నేనేం చేశాను, టెక్స్ట్కి ఒక రెడ్ కలర్ రావాలంటే ఏం చేస్తాము? స్టైలింగ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి చేస్తాము? సిఎస్ఎస్లోకి వెళ్ళి చేస్తాం. చేయాలి అంటే ఏం చేస్తారు? డాట్ పెట్టామంటే ఏంటిది? క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేశాను. క్లాస్ సెలెక్టర్ పక్కన ఏం చేయాలి? క్లాస్ నేమ్ వాడాలి. క్లాస్ నేమ్ ఫిక్స్డ్ కలర్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి కస్టమ్ అంటారు అనమాట. ఫిక్స్డ్ కలర్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కస్టమ్ అంటారు. కస్టమ్ -nav అని పెట్టాను. కస్టమ్ -navbar అని పెట్టాను. డాట్ పెట్టాను పొరపాటు. కస్టమ్ -navbar -content అని పెట్టాను అనమాట. ఆర్ లింక్ ఏదైనా పెట్టుకోవచ్చు అని పెట్టేసి ఒక క్లాస్ నేమ్ పెట్టేసి ఒక ఫ్లవర్ బేస్ని ఓపెన్ చేశాను. తర్వాత ఏం చేశాను? మన టెక్స్ట్కి ఒక సపరేట్ కలర్ కావాలి అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, రెడ్ కలర్ రావాలంటే కలర్ అనే ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చాను? రెడ్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఏం చేశానంటే కాపీ చేసేసుకొని Ctrl+C, అదే యాపిల్ ల్యాప్టాప్స్లో అయితే Command+C అనేది చేసేసాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఈ HTMLలోకి వచ్చేసేసి నేనేం చేశానంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఉంది కదా, యాంకర్ ఎలిమెంట్, అక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్ పక్కన నేనేం చేశానంటే
స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే నాకు కావాల్సిన టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే యాడ్ చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు కనుక చూస్తే నాకు ఏమైందంటే వై చూజెస్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, ఒక ఐటమ్. ఈ ఐటమ్ మొత్తం కూడా నాకు ఏమైంది అంటే నాకు ఏ కలర్ రావాలి, రెడ్ కలర్లోకి రావాలి, కానీ రాలేదు. ఎందుకు అని రాలేదు అంటే ఇక్కడ ఒక చేంజ్ అనేది ఉంది. అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క HTML ఎలిమెంట్స్కి స్టైలింగ్ అనేది చేయాలి అంటే స్పెసిఫిసిటీ అని ఒక రూల్ ఉందన్నమాట. స్పెసిఫిసిటీ అంటే ఏంటిదంటే ఒక్కొక్క ఎలిమెంట్ని హైయెస్ట్ ప్రియారిటీ నుండి లోయెస్ట్ ప్రియారిటీలోకి తీసుకువెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ అప్లై అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మీకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియదు కాబట్టి ఫర్దర్ సెషన్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే మనం డిఫరెంట్ CSS సెలెక్టర్స్ని యూజ్ చేస్తున్నాం. వాటిలో మనం ఏం చేస్తామంటే ఒక CSS సెలెక్టర్ని యూజ్ చేసినప్పుడు అది మన యొక్క HTML ఎలిమెంట్కి అప్లై కాకపోతే ఏం చేయాలంటే మరొక CSS సెలెక్టర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేయడం ద్వారా ఏమైందంటే మన యొక్క HTML ఎలిమెంట్కి ఏ స్టైలింగ్ చేసినప్పుడు CSS సెలెక్టర్తో స్టైల్ చేసినప్పుడు అప్లై అవుతో వాటన్నిటిని చెక్ చేసుకుంటా వెళ్ళడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన టెక్స్ట్కి స్టైలింగ్ అనేది చేసుకుంటా ఉంటాం అనమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ కస్టమ్ -nav_content అనే స్టైల్ చేసినప్పుడు క్లాస్ సెలెక్టర్ వాడినప్పుడు నాకు ఇది అప్లై కాలేదు. అందుకని క్లాస్ సెలెక్టర్ కాకుండా వేరే సెలెక్టర్ ఏం చెప్పాను మీకు, క్లాస్ సెలెక్టర్ కాకుండా మరొక సెలెక్టర్ ఉంటుందని చెప్పాను. ఏం సెలెక్టర్ అది? క్లాస్ సెలెక్టర్